అర్చన అందరూ నిద్రపోతున్న సమయంలో ఎవరూ చూడకుండా వేదవతి ఇంట్లోకి వెళ్ళి తాళపత్ర గ్రంథాలను చూస్తూ ఉంటుంది. తాళపత్ర గ్రంథాల్లో మాయ గురించి నిజం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అప్పుడు మాయకు సంబంధించి తాళపత్ర గ్రంథాల్లో దుష్ట శక్తి ఆగమనం అని ఒక తాళపత్ర గ్రంథంలో రాసి ఉంటే, మరో తాళపత్ర గ్రంథం తిరగవేస్తూ ఉండగా నిప్పులు కక్కబోతున్న కీడు అని రాసిపెట్టి ఉంటుంది. ఇక అర్చన భయపడుతూ మరో తాళపత్ర గ్రంథం చూస్తూ ఉంటుంది. అందులో పంతంతో పట్టుదలతో కోరలు చాచుతున్న ఆగమనం అని చెప్పి రాసిపెట్టి ఉంటుంది. అది చూసి అర్చన భయపడిపోతూ కంగారు పడుతూ వేదవతి ఇంట్లో నుంచి బయటికి వస్తుంది. అప్పుడు వేదవతి వాళ్ళు అర్చనను చూస్తారు. ఇక అప్పుడే అవని కూడా వేదవతి ఇంటికి వచ్చి, అమ్మ అర్చన, ఈ సమయంలో మన ఇంట్లో ఉండాల్సిన నువ్వు ఇక్కడెందుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మేడం, వేదవతి గారింట్లో ఉన్న తాళపత్ర గ్రంథాలు చూడటానికి వచ్చాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అర్చన, ఈ సమయంలో తాళపత్ర గ్రంథాలు ఎందుకు చూడాలనుకున్నావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నాకు ఎందుకో ఆ మాయపై పలు అనుమానాలు ఉన్నాయి. మాయకు మీకు బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఆ మాయ గురించి తాళపత్ర గ్రంథాల్లో చూడాలనుకున్నాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. తాళపత్ర గ్రంథాల్లో ఆ మాయ గురించి ఏం రాసుందంటే, ఆ మాయ ఒక దుష్ట శక్తి అని, ఆ దుష్ట శక్తితోనే తను ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టబోతుందని రాసి పెట్టి ఉంది మేడం అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఆ మాట వినగానే వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.